నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ రోజున అనేక మంది యువకులు, మధ్య వయసు వారు, సీనియర్ సిటిజన్లు మగతనము లోపించిందని మదన పడుతున్నారు. ఏం చేయాలో తెలవటంలా. కొంతమంది సిగ్గుపడుతున్నారు. సిగ్గుతో ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా సిగ్గు అనేది అడ్డంకిగా మారింది. ఈ విషయంలో మగతనము లోపిస్తే ఎటువంటి సిగ్గు వద్దు, సిగ్గుపడద్దు. కొంతమంది యువకులు వాళ్ళు చిన్నతనం నుంచి 15వ ఏట నుంచి 10 ఏళ్ల పాటు హస్తప్రయోగం చేసుకున్నాను, దానివల్ల నాకేదో లైంగిక బలహీనత వచ్చిందని మానసికంగా ఆలోచిస్తూ ఆ విధంగా వాళ్ళు కొంత లైంగికంగా ఇబ్బంది పడతారు. హస్తప్రయోగం వల్ల, హెచ్పి వల్ల, మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి అనర్థాలు ఉండబోవు. అయితే ఏది మితిమీరి చేయకూడదు. రోజుకు ఒకసారి, లేదు 12 గంటలకు ఒకసారి, అంటే రోజుకు 2. అది కూడా వరుసగా కాదు, ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఆ విధంగా హస్తప్రయోగము యువకులు, పెద్దవారు చేసుకున్నా ఎటువంటి దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఉండవు. లైంగిక సామర్థ్యం ఏమాత్రము తగ్గదు. షుగర్ ఉన్న వారికి కొంతకాలం 5-10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత లైంగిక సామర్థ్యము తగ్గటం అనేది సహజం. అది మీకే కాదు, చెప్పుకోరు కానీ షుగర్ ఉన్న ప్రతి మగవాడికి ఎంతో కొంత లైంగిక బలహీనత సర్వసాధారణము. అందువల్ల ఇది సాధారణంగా వచ్చే సమస్యే, మీకు మాత్రమే రాలేదు కనుక దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు లైంగిక బలహీనతల్లో రకరకాల విధాలుగా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి పురుషాంగం గట్టిపడదు, లావుగా అవ్వదు, పొడుగ్గా అవ్వదు, మెత్తగా ఉంటుంది, వేలాడిపోతుంది, పండిపోయిన అరటి పండులా ఉంటుంది. పురుషాంగం గట్టిపడితే ముందు చూపు చూడాలి. పురుషాంగం గట్టిగా ఉండకపోతే కింద నేల వెంక చూస్తుంటుంది, వాలిపోయిందంటారు గ్రామీణ వాసులు. నా పురుషాంగం వాలిపోయింది, లేవటం లేదు, గట్టిపడటం లేదంటారు. దీన్ని అంగస్తంభనము జరగట్లేదు అనాలి. దీన్నే వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇది చాలామందికి ఉంటుంది. మందులు వాడితే అందరికీ కూడా దీనికి పరిష్కార మార్గం ఉంటుంది. ఈ అంగస్తంభనము సరిగా జరగకపోవటం వల్ల, మెత్తగా ఉండటం వల్ల పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టే పరిస్థితే ఉత్పన్నం కాదు. కోరికలే కలగవు. ఇక కోరికలు కలగనప్పుడు పురుషాంగం గట్టిపడదు. ఇలా అంగస్తంభనము జరగని వారికి ఆయుర్వేద మందులు, 3 ఆయుర్వేద మందులు, 1 అల్లోపతి మందు, ఇవి వినియోగించటం ద్వారా మీ పురుషాంగము గట్టిగా, లావుగా, పొడుగ్గా, ఇనప కడ్డీలా తయారవుతుంది. పూర్వ వైభవం ఏ రోజు అయితే శోభనం రోజు రాత్రి మళ్ళీ మీకు గుర్తొచ్చేలా చేస్తుంది. ఈ మందులు చాలా సురక్షితమైన మందులు. మీరు వాడుతున్న అల్లోపతి మందులతో పాటు అదనంగా వీటిని వాడుకోవచ్చు. వీటికి ఎటువంటి రియాక్షన్లు రావు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అనర్థాలు కానీ అవలక్షణాలు కానీ ఏమీ ఉండవు. ప్రత్యేకంగా పథ్యమంటూ ఏమీ ఉండదు. ఇవి మీరొక్కరే కాదు వాడేది, కోట్ల మంది ఈ మందులు వాడుతున్నారు. వాళ్ళందరూ కూడా వాడిన తరువాతే మీరు వాడుతున్నారు. కనుక చాలా సురక్షితమైన ఆయుర్వేద మందులు.
మొట్టమొదటిది డాబర్ కంపెనీ తయారు చేసిన శిలాజిత్ డబల్ గోల్డ్. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. దీంతోపాటు హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. ఇక మూడవది హిమ్కోలిన్ అనే జల్లు, HIMCOLIN. దీన్ని రతిక్రీడలో పాల్గొనే అరగంట ముందు పురుషాంగము చర్మంపై ఒక 3 నిమిషాలు రుద్దాలి. బుల్లెట్ మీద రాయకూడదు. ఇది రాసిన తర్వాత కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది రాసుకున్న తర్వాత పురుషాంగం గట్టిపడిన తర్వాత దీనివల్ల యోనిపై ఎటువంటి దుష్ప్రభావము దుష్పరిణామం ఉండదు. మీ భాగస్వామికి ఎటువంటి సమస్య రాదు. అయితే ఒక గమనిక, కొంతమంది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని దాన్ని చీకటం అనేది ఇష్టపడతారు. అలాంటి వారు మాత్రం హిమ్కోలిన్ జెల్ రాస్తే శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కుని అప్పుడు మీరు కోరిన విధంగా పురుషాంగము నోటిలో పెట్టి మీరు కోరిన విధంగా సంతోషాన్ని ఆనందాన్ని పొందవచ్చు. రతిక్రీడ పూర్తయిన తర్వాత కూడా పురుషాంగాన్ని ఈ జల్లు పూసాము కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక మూడిటితో పాటు, ఈ 3 ఆయుర్వేద మందులతో పాటు 4వది ఇంగ్లీష్ మందు. గతంలో విచక్షణారహితంగా మందుల షాపుల వాళ్ళు లేకపోతే సొంత వైద్యం వయాగ్రా, సుహాగ్రా, మ్యాన్ ఫోర్స్ ఇలా రకరకాలైన సెల్డనాఫిల్ అనే మందు కలిగిన ట్యాబ్లెట్లు వాడుతూ వచ్చారు. ఇది 25 మిల్లీగ్రాములు, 50 మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రామ్ డోసులో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్లు వయాగ్రాకు సంబంధించిన సెల్డనాఫిల్ కలిగి ఉన్న ట్యాబ్లెట్లకు కొన్ని అవలక్షణాలు, అనర్థాలు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల దీని తర్వాత అధునాతనంగా మరొక ట్యాబ్లెట్ వచ్చింది, మరొక మందు వచ్చింది. అందువల్ల నేడు డాక్టర్లందరూ కూడా ఆ మందు వాడకాన్ని సూచిస్తున్నారు. దాని పేరు టడలాఫిల్, TADALAFIL. ఈ ట్యాబ్లెట్లు 2.5, 5, 10, 20 మిల్లీగ్రాముల డోసుల్లో లభిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతులు 10 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వాడాలి. ఈ టడలాఫిల్ అనేది రెడ్డి ల్యాబొరేటరీస్ తయారు చేసిన కంపెనీ, దాని పేరు టాజిల్, TAZZLE. ఈ టాజిల్ 2.5 మిల్లీగ్రాములు ఎవరు వాడాలంటే గుండెపోటు మందులు వాడుతున్నారు, స్టెంట్ వేయించుకున్నారు, మందులు వాడుతున్నారు, బైపాస్ ఆపరేషన్ అయింది, గుండె జబ్బులు, పక్షవాతము, మూత్రపిండాల వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 2.5తో ప్రారంభించి క్రమేణా 5కు పెంచి 10 వేసుకోవాలి. 10 వేసుకున్న ఫలితం లభించనప్పుడు 20 వాడచ్చు. లేదు స్థూలకాయము 100, 110 కేజీలు ఉన్నారు, వాళ్ళకి 10 మిల్లీగ్రాములు సరిపోకపోవచ్చు, 20 మిల్లీగ్రాములు వాడవలసి వస్తుంది. ఈ టాజిల్ టడలాఫిల్ కలిగి ఉన్న టాజిల్ 10 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ను రతిక్రీడలో పాల్గొనటానికి 1 గంట ముందు దీన్ని వేసుకోవాలి. అరగంట ముందేమో నేను చెప్పిన హిమ్కోలిన్ జెల్లు రాయాలి. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత పురుషాంగంలోకి రక్త ప్రసరణ బాగా జరిగి పురుషాంగం గట్టిగా, లావుగా,
పొడుగ్గా అవుతుంది. అప్పుడు దాకా పడుకునున్న పురుషాంగం, వేలాడిపోతున్న పురుషాంగం, వాలిపోతున్న పురుషాంగం మీరు ఊహించని రీతిలో లేచి నాట్యం చేస్తుంటుంది. కావాలి కావాలి అని కోరుతుంటుంది. ఈ విధంగా అంగస్తంభనము సమస్య ఉన్నవారికి ఈ 4 మందులు ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. ఇది ఇలా ఉంటే మరికొంత ఇంకో సమస్య ఉంది. పురుషాంగం గట్టిపడుతుంది, లావుగా అయింది, పొడుగ్గా అయింది. కొద్దిమందికి యోనిలో ప్రవేశపెట్టక ముందే బయటే కారిపోతుంది వీర్యం. కారిపోయి మెత్తబడిపోతుంది. అంటే దానంతరకదే గట్టిపడింది, లావుగైంది, పొడుగ్గైంది, కారిపోయింది, మెత్తబడిపోయింది. అసలు ఏమీ చేయలేదు. లోపల యోనిలో ప్రవేశపెట్టడం కూడా జరగలేదు. కొంతమంది లోపల పెట్టిన తర్వాత అర నిమిషము, 1 నిమిషం క్రికెట్లో రంగంలో దిగి బ్యాట్ పట్టుకొని 1 రన్ను కూడా తీయకుండా డక్ అవుట్ అని మళ్ళీ తిరిగి వచ్చిన విధంగా అర నిమిషం, 1 నిమిషంలోనే వీర్యము లీక్ అయ్యి కారిపోవటం వల్ల పురుషాంగం మెత్తబడిపోతుంది. లావుగా అయింది, పొడుగ్గా అయింది అని పెడితే టప్పున అవుట్ అయిపోయింది. దీన్ని శీఘ్రస్ఖలనము, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉన్నది. దీనికి ముందు రతి క్రీడలో పాల్గొనేటప్పుడు ఒక ప్రత్యేకమైన టెక్నిక్ పాటించండి. చాలామంది తెలవక లోపల పెట్టిన తర్వాత గబగబ చేసేస్తారు. ఆ గబగబా చేయకూడదు. ఆరాంగా, నిదానంగా లోపల పెట్టడం, కాసేపు ఆగటం, మళ్ళీ బయటికి తీయటం. దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ అంటారు. అంటే లోపల పెట్టడం, ఆగటం, బయటికి తీయటం, ఆగటం. అలా ప్యాసింజర్ బండిలా చిన్నగా నిదానంగా లోపల పెట్టడం, బయట పెట్టడం, ఈ విధంగా చేస్తే పావు గంట, అరగంట చేయగలుగుతారు. దబ్ చేసేస్తే 1 నిమిషము, 2 నిమిషాలు అయిపోతుంది. కనుక ఈ యొక్క టెక్నిక్ స్టార్ట్ అంటే ప్రారంభించు, స్టాప్ ఆగు, లోపల పెట్టు ఆగు, బయటికి రా ఆగు, మళ్ళీ పెట్టు. ఆ విధంగా ఈ వీర్యము త్వరగా లీక్ అవుతున్న వారు వాడవలసిన ఇంగ్లీష్ మందు. వీళ్ళు కూడా ఆయుర్వేద మందులు 3 వాడాల్సిందే. శీఘ్రస్ఖలనం ఉన్నా వీళ్ళు కూడా డాబర్ కంపెనీ తయారు చేసిన శిలాజిత్ డబల్ గోల్డ్, హిమాలయ కంపెనీ తయారు చేసిన అశ్వగంధ, హిమ్కోలిన్ జెల్లు, ఈ హిమ్కోలిన్ జెల్ కూడా హిమాలయ కంపెనీ. ఈ మూడిటితో పాటు 4వది డ్యూరాలాస్ట్, DURALAST. ఇది సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని సాయంత్రము 4, 5 లేదా 5 తర్వాత, అంటే రతి క్రీడలో పాల్గొనటానికి 4 గంటల ముందుగా దీన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు కొంచెం ఏదైనా టిఫిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ పగలపూట చేయాలనుకుంటారు, రతి క్రీడ కేవలం రాత్రే కాదు, ఎప్పుడైనా 24 గంటల్లో మీకు సమయం దొరికినప్పుడల్లా చేసుకోవచ్చు. పగలపూట పిల్లలు స్కూలుకు వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, హాయిగా ఉంటుంది. తర్వాత స్నేహితురాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట వీలు పడకపోవచ్చు. మీ యొక్క లవర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పగలపూట అనుకూలం ఉండొచ్చు. అందువల్ల ఈ డ్యూరాలాస్ట్ వేసుకుంటే శీఘ్రస్ఖలనాన్ని పూర్తిగా నివారించే గుణం ఉంది. ఈ ట్యాబ్లెట్లు మందుల షాపులో దొరకవు. ఏ డూప్లికేట్ మందులు, నకిలీ మందులు, పనిచేయని మందులు, బోగస్ కంపెనీలు మీకు రావచ్చు. అందువల్ల మీకు నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి ఫోన్ చేస్తే నాణ్యమైన మందులు, నేను చెప్పిన మందులు పంపిస్తారు.
మందుల షాపుల వాళ్ళు కిలాడీలు. ముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలంటాడు, తర్వాత లేవంటాడు, కాసేపు ఉండాక ఉండయి అంటాడు. ఇవి వాడికి తెలుసు మీరు ఎందుకు వాడుతున్నారు, రెట్టింపు రేట్ అంటాడు. మీరు చెప్పిన కంపెనీ కాకుండా ఏదో పనికిరాని కంపెనీ, డూప్లికేటు, నకిలీ, బోగస్ కంపెనీ ఇస్తారు. అందువల్ల ఈ నంబరు, మీకు మందులు లభించే నంబరు 9502897374 950289737 ఈ నంబరుకు ఫోన్ చేస్తే డబ్బు ముందే పంపాలి. గూగుల్ పేనో ఫోన్పేలో పంపితే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఈ మందులు వస్తాయి. ఈ మందులు వాడటం ద్వారా మీరు గతంలో కోల్పోయిన స్వర్గలోక సుఖాలను మళ్ళీ పొందొచ్చు. ఈ అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం వల్ల నూతనంగా వివాహమైన దంపతులు కొన్ని సందర్భాలలో విడాకులకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఇక పెద్దవాళ్ళ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఘర్షణ వైఖరి మొదలవుతుంది. ఇతనేమో షుగర్ వల్ల డౌన్ అయిపోయి కూర్చుంటే, షుగర్ వల్ల పురుషాంగం పడుకుంటే వాలిపోతే, భార్యకి ఏమనుమానం, మా ఆయన ఎక్కడో ఎవరితోనో అక్రమ సంబంధము పెట్టుకొని అక్కడెక్కడో తన శక్తి అంతా అక్కడ పెట్టి అక్కడెక్కడో కార్చేసి వచ్చాడు, అందుకని ఇక్కడ అసలు ఏమీ లేవటం లేదని మగవాడి మీద, పురుషుడి మీద, భర్త మీద అనుమానం. తర్వాత కొంతమంది బహిరంగంగానే మాట్లాడతారు, గతంలో బాగా చేసేవాడివి కదా, ఇప్పుడేంటి ఇంత మెత్తబడిపోయింది అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక సిగ్గుపడకుండా ఈ విషయంలో, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, మీరు స్వర్గలోక సుఖాలకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. రతి క్రీడలో పాల్గొనటం వల్ల భార్యాభర్తలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మానసిక ప్రశాంతత ఉంటుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు, ఎక్కువ కాలం ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల వయసు అనేది పరిమితి కాదు. స్త్రీలు 45-50 సంవత్సరాలు వచ్చి ముట్లు ఆగిపోగానే ఇంకా అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. ముట్లు ఆగిపోయినా అమ్మమ్మైనా నాయనమ్మైనా మీరు స్త్రీలు 90 ఏళ్ళు 95 ఏళ్ళ వరకు రతి క్రీడలో పాల్గొనడంలో ఏమాత్రం తప్పు లేదు, ఆరోగ్యకరం. అలాగే తాత అయినా కూడా, తాత అయినంత మాత్రాన మనమడితో పోటీగా మీరు 90-95 ఏళ్ల వరకు రతి క్రీడలో పాల్గొనగలుగుతారు. అయితే రోజు వీలు పడకపోవచ్చు, వారానికో 15 రోజులకో ఒకసారి, నెలకి 1-2 సార్లు చేసే శక్తియుక్తులు, సామర్థ్యం మీలో ఉంటుంది. కనుక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఏమాత్రం నేనేదో ముసలాడిని అయిపోయానని ఏమీ చింతించవలసిన అవసరం లేదు. రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు 65 అయిపోయింది ఇంకేంటి అయిపోయింది అనుకోవద్దు. అది ఆ వయసులో చాలామంది పిల్లలు ఎవరైనా తాత అంటే వాళ్ళకి నచ్చదు. నేను తాతను కాదు అంకుల్ అని పిలవమంటారు. తర్వాత 65 ఏళ్ళకు కూడా వెంట్రుకలకు నల్ల రంగు వేసుకుని, అలాగే బట్టతలుంటే విగ్గు పెట్టుకుని యువకుల్లా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. కనుక ఈ లైంగిక సమస్యలు ఉన్నవారు ఇంకా మీరు నాతో ప్రత్యక్షంగా మాట్లాడాలంటే నా వాట్సాప్ నంబర్కి జూమ్ లింకు పెట్టమని అడగండి. జూమ్ లింక్ నేను మెసేజ్ ద్వారా పంపుతాను. లేదు, మీరు మందుల కోసం నేను ఒక నంబర్ ఇచ్చాను, ఆ నంబరు మందులు మీరు ఆయన దగ్గర ఆర్డర్ పెట్టినప్పుడు ఆయన్ని అడిగినా కూడా ఈ జూమ్ మీటింగ్ లింక్ పంపిస్తారు. తద్వారా మీతో ప్రత్యక్షంగా మీ యొక్క ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి
మీరు ఆనందంగా సుఖమయ జీవితాన్ని గడుపుతూ స్వర్గలోక సుఖాలను పొందటానికి నా వంతు నేను కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మీకేమైనా అనుమానాలుంటే, సందేహాలుంటే, వివరణ కావాలంటే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. మీ అనుమానాలను వాట్సాప్లోనే నివృత్తి చేస్తాను. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 1 గంట, గంటన్నర పాటు జూమ్ మీటింగ్లో ఉచితముగా కన్సల్టేషను, మీ అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంది. కనుక మీరు నాతో ప్రత్యక్షంగా ఎదురు బెదురుగా కూర్చొని మాట్లాడుకోవాలంటే జూమ్ మీటింగ్ లింకు పంపమని మెసేజ్ పెట్టండి. సందేశం పంపితే నేను మీకు లింక్ పంపుతాను. ఈ మీటింగ్లో చాలామంది ఉన్నా మీకు వ్యక్తిగతంగా మాట్లాడటానికి జూమ్ మీటింగ్లో బ్రేక్అవుట్ రూమ్ అనే సదుపాయం ఉండటం వల్ల మీరు నేను మాట్లాడుకునే మాటలు, మన మధ్య సంభాషణ ఇతరులు ఎవ్వరూ వినకుండా బ్రేక్అవుట్ రూమ్లో మనం చర్చించుకునే సదుపాయం జూమ్ మీటింగ్లో ఉంది.